స్విచ్ బోర్డ్లో పవర్ సప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్స్టెండ్ అవుతుంది? స్విచ్కే ఫేస్ న్యూట్రల్ ఉంటుందా? అసలు స్విచ్ బోర్డ్లో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉండకూడదు? హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 18 మాడ్యులర్ స్విచ్ బోర్డ్ ఇచ్చిన తర్వాత లోపల లైవ్ కనెక్షన్స్ ఏ విధంగా మనం చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇది వచ్చేసి 18 మాడ్యులర్ స్విచ్ బోర్డ్ అన్నమాట. సో 18 మాడ్యులర్ స్విచ్, 12 మాడ్యులర్ స్విచ్ బోర్డ్ అట్లా మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే, చూడండి, ఒక స్విచ్ వచ్చి ఒక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది కదా. సో ఒక్క దాంట్లో 2 స్విచెస్ పడుతున్నాయి. ఇక్కడ సాకెట్కి కానీ రెగ్యులేటర్ కానీ చూసుకుంటే 2 స్విచెస్ యొక్క స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో వాటన్నిటిని కౌంట్ చేస్తే మొత్తం మనకి 18 మాడ్యులర్ 18 నెంబర్స్ వస్తాయి అనమాట. సో 18 స్విచెస్ అయితే పడతాయి. సో అందుకని దీన్ని 18 మాడ్యులర్ స్విచ్ బోర్డ్. మనము ఫ్యాన్ కానీ లైట్ కానీ ఒక స్విచ్ కనెక్ట్ చేసి స్విచ్ కనెక్షన్ని మనము ఏ విధంగా ఇస్తాము, అదేవిధంగా పవర్ సప్లై ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సో దీంట్లో ఈ స్విచ్ బోర్డ్లో ఏమేమి ఉన్నాయి అనేది ముందు మనకైతే, సో ఎన్ని స్విచ్లు ఉన్నాయి, ఇవ్వచ్చా లేదా అనేది మనమైతే ఖచ్చితంగా ఐడెంటిఫై అనేది చేయాలన్నమాట. సో మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అలా అవుతేనే మీకు అర్థమవుతుంది. స్విచ్కే న్యూట్రల్ కూడా ఉంటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. సో ఆ డౌట్ కూడా నేను క్లారిఫై చేస్తాను. స్విచ్ బోర్డ్లో ఏమేమి ఉండాలి అసలు, సో స్విచ్ బోర్డ్లో ఏమేమి ఉంటే మనకి సేఫ్, అలాగే ఏమేమి ఉండకూడదు అనేది ఈ వీడియోలో అయితే మనము ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. చూడండి, డైరెక్ట్గా స్విచ్కి మెయిన్ సోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 స్విచ్లకు కామన్గా మెయిన్ సోర్స్ అయితే ఇచ్చారు. మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు అక్కడ సో చెక్ చేస్తే మనకి మెయిన్ సోర్స్ ఫ్యూజ్కి అయితే వచ్చింది. సో స్విచ్ బోర్డ్లో ఫ్యూజ్ కానీ ఎంసీబీ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడో మెయిన్ దగ్గర మనం ఎంసీబీ కానీ లేకుంటే ట్రిప్ సర్క్యూట్ కానీ పెట్టుకోవడం అనేది, మనకి ఇక్కడే ఎక్విప్మెంట్ కాలిపోవద్దు కదా ఫస్ట్. సో ఇక్కడే డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఇమీడియట్గా ట్రిప్ అవ్వాలి. ఇమీడియట్గా ట్రిప్ అవుతేనే మన ఎక్విప్మెంట్ కానీ వైరింగ్ కానీ సో ఏదైనా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్ షాక్ కొట్టినా కూడా ఇమీడియట్గా ట్రిప్ అయిపోతుంది. సో దానివల్ల మనం చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఎక్కడో మెయిన్ దగ్గర ఎంసీబీ ఉంటే మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒకసారి అవి కూడా స్ట్రక్ అయిపోతే చేసేదేమో. ఇప్పుడు చూడండి, నేను ఫ్యూజ్ అయితే తీసాను. ఫ్యూజ్ తీయగానే చూడండి, ఈ రూమ్లో సప్లై ఎంత పోయింది అంటే, ఏ రూమ్కి ఆ రూమ్కి సపరేట్గా ఇట్లా ఫ్యూజ్ ఇవ్వడము, ఎంసీబీ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనం స్విచ్ బోర్డ్లో మెయిన్గా ఫ్యూజ్ కానీ ఎంసీబీ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఉంటే మనకే మంచిది, చాలా సేఫ్ జోన్లో ఉన్నట్టు. సో ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. సో సేఫ్ జోన్లో ఉంటాం. సో మనకి ఫేస్ తెలిసింది, ఫ్యూజ్ సప్లై ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసింది. ఇప్పుడు మనకి ఇంకోటి తెలియాలి, ఏంటంటే న్యూట్రల్ పాయింట్ ఎక్కడ ఉండింది, ఎక్కడికి ఇచ్చారు అనేది ఇప్పుడు తెలియాలి మనకి. చూడండి, న్యూట్రల్ అనేది మనము డైరెక్ట్గా స్విచ్కి అయితే ఏమి ఇవ్వము. స్విచ్ అంటే ఒక ఆ ఫేస్ని ఇంకో ఫేస్కి, ఇంకో వైర్లోకి స్విచ్ చేయడం అనమాట. ఇప్పుడు మనకి లైన్ నుంచి వచ్చిన, అంటే ఎంసీబీ నుంచి వచ్చిన ఏదైతే మనకి ఫేస్ సప్లై ఉందో, మనం ఏదైతే మనము పవర్ సోర్స్ ఇచ్చి మనం యూజ్ చేయాలనుకుంటున్నామో దాని ఫేస్కి కనెక్ట్ చేయడం కోసం అనేది. సో మనం డైరెక్ట్గా చేయలేము కదా, ఒకవేళ చేయొచ్చు, కానీ మనకు అవసరం లేనప్పుడు ఆఫ్ చేసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు ఆన్ చేసుకోవాలి. సో దానికోసము మనము స్విచ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ స్విచ్ అంటే మనము సప్లైని స్విచ్ చేయడం అనమాట. ఇంకొక వైర్కి మనం స్విచ్ చేయడం, వచ్చి ఇందులో ఉన్న ఫేస్ని ఇంకొక వైర్లోనికి ఈ ఫేస్ని పంపించడం కోసం అనేది మనం స్విచ్ అనేది యూజ్ చేస్తాము. కేవలం దానికోసమే వెనక 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి మెయిన్ నుంచి వచ్చిన పాయింట్, ఇంకొకటి మనం ఏదైతే ఎక్విప్మెంట్, ఫ్యాన్ అయితే ఫ్యాను, ట్యూబ్లైట్ అయితే ట్యూబ్లైట్, దాని యొక్క ఫేస్ వైర్ ఏదైతే ఉందో అది ఇంకొక పాయింట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని న్యూట్రల్ అనేది స్విచ్కి అయితే ఇవ్వబడదు. సో న్యూట్రల్ అన్నీ కామన్గా ఉంటుంది, అవన్నీ కామన్గా మనము కనెక్ట్ చేస్తాము. సో ఈ విధంగా మనము స్విచ్ బోర్డ్ని చెక్ చేస్తాము. సో సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే స్విచ్ని ఈజీగా చేంజ్ చేస్తాము. అలాగే స్విచ్ బోర్డ్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం ఈజీగా దాన్ని సాల్వ్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.